నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఏజెంట్ మిత్రులందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాల్సిందే. ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ యాన్యువల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఆ స్టూడెంట్కి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రతిరోజు కష్టపడటం, టీచర్ చెప్పింది వినటం, నోట్స్ రాసుకోవటం, చదవటం, మననం చేసుకోవడం, ప్రతి ఎగ్జామ్కి కూడా కష్టపడి రాయటం, యూనిట్ టెస్ట్ కావచ్చు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ కావచ్చు, అలా చేస్తూ ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మంచి మార్కులతో పాస్ అవుతాడు. ఓకే, బాగా కష్టపడితే ర్యాంక్స్ కూడా వస్తాయి. ఇంకో మార్గం ఏంటంటే మొదటి నుంచి చివరి దాకా ఏదోలే అనుకుంటూ వదిలేసి ఎగ్జామ్స్ ముందరే టప్ప చదువుకోవటం. ఏమో పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. అవును కదా, ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనికి నేను చెప్తున్నటువంటి ఏజెంట్స్కి సంబంధం ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా. ఉంది, ఖచ్చితంగా సంబంధం. ఎందుకంటే ప్రతి ఏజెంట్ కూడా ప్రతి సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాల్సిందే. యాన్యువల్ ఎగ్జామ్స్ ఏంటి? ఏజెన్సీ కోసమే మొదట్లో ఒక ఎగ్జామ్ రాస్తాం కదండి. మళ్ళీ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ఎప్పుడూ లేదు కదా. మీరేంటి కొత్తగా చెప్తారనుకుంటున్నారా? ఉంది, మీరు మర్చిపోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మీరు ఎగ్జామ్ రాయాల్సిందే, అందులో మీరు పాస్ అవ్వాల్సిందే. ఆ ఎగ్జామ్ ఏంటి, పాస్ అవ్వటం ఏంటి అన్న విషయం ఇప్పుడు నేను చెప్తాను, వినండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎంటీ పేజ్. ఖాళీ పేజీలో మనం ఏం రాస్తే అదే మనకి రిజిస్టర్ అవుతుంది. మనం ఏదైనా కొత్త పుస్తకం కొనుక్కున్నాక ఓం అని, శ్రీ అని రకరకాలుగా రాస్తుంటాం కదా. ఏం రాసినా కానీ అది మనసులో రిజిస్టర్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ ఇటు చూడండి, ఏంటిది? సున్నా అనిపించవచ్చు, సూర్యుడు అనిపించవచ్చు, ఒక సర్కిల్ అనిపించవచ్చు, రైట్? నేను సున్నానే అంటాను. ఈ సున్నాకి కుడి పక్క నెంబర్లు వేస్తే ఒక వాల్యూ అవుతుంది, ఎడమ పక్క నెంబర్లు వేస్తే ఇంకొక రకంగా వాల్యూ అవుతుంది, రైట్? ఇది చూడండి, 3, 6, 9, 12. అర్థమైపోయింది కదా. గడియారం, క్లాక్. అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ మంచి టైం చూసుకొని చేసుకోవాలి, ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే కష్టం అవుతుంది. ఆ ప్లానింగ్కే ఇక్కడ ఒకటి ఉంచండి. 4, 6, 8, 12. 4, 6, 8, 12 ఏంటి? డౌట్ వస్తాం కదా. 4 8, 6 12. ఇక్కడ మ్యాథమెటికల్ లెక్కలు ఏం లేవులేండి. ఒకసారి చూడండి, ఇది ఏజెంట్స్ మంత్లీ ప్లానర్. ప్రతి ఏజెంట్ కూడా మంత్లీ ప్లానర్గా ఈ క్లాక్ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4, 6, 8, 12. చూడండి, ప్రతి నెల 4 పాలసీలు చేస్తూ అలా 4 ఏళ్ల పాటు చేస్తే ఆ ఏజెంట్ 192 పాలసీలు అవుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎలాగో 15 ఎక్స్ట్రా చేస్తూనే ఉంటారు కదా. అంటే ఏమవుతుంది, మీకు ప్రతి నెల 4 పాలసీలు చేస్తూ ఉంటే బిఎం క్లబ్ మెంబర్షిప్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. 6 పాలసీలు చేస్తే కనుక డిఎం క్లబ్ మెంబర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది. 8 పాలసీలు చేస్తే జెడ్ఎం క్లబ్ మెంబర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది. 12 పాలసీలు చేస్తే సిఎం క్లబ్ మెంబర్షిప్కి ఎలిజిబిలిటీ రానే వస్తుంది. అంటే మనం ఒక క్లబ్ మెంబర్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. అదేంటంటే ప్రతి నెల 4 కానీ 6 కానీ 8 కానీ 12 కానీ పాలసీలు చేయటం ఒక్కటే మార్గం. అవును కదా. అయితే ఇవన్నీ చేయాలన్నా కానీ మనకు కొన్ని సూత్రాలు, కొన్ని టిప్స్ పాటించాలి. 0 ల్యాబ్ సెషన్, ఏ పాలసీ కూడా ల్యాబ్స్ అవ్వకూడదు. అన్ని కాంపిటీషన్స్లోనూ క్వాలిఫై అవ్వాల్సిందే, పార్టిసిపేట్ చేయాలి కనీసం. ఓకే, సింగిల్ ప్రీమియం, యూలిప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మర్చిపోకండి. నెక్స్ట్, జీవన లక్ష్య. ఎవరైతే పిల్లల గురించి ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి జీవన లక్ష్య చెప్పండి. అది నా అనుభవంలో నాకు అనిపించినటువంటిది. మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పచ్చు. తరుణ్ కూడా చెప్పచ్చు, చిల్డ్రన్ మనీ బ్యాగ్ కూడా చెప్పచ్చు, రైట్? నెక్స్ట్, జీవన ఉమాంగ్, జీవన లక్ష్య. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, ప్రొఫెషనల్స్కి కూడా మనం ఇది సజెస్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా మనం ఈ చెప్పిన విధానాన్ని బట్టి అర్థం చేసుకుని ఈజీగా మనకి ఒప్పుకుంటారు. ఈజీగా పాలసీ అయిపోతుంది. ప్లాన్ మిక్సింగ్, ప్యాకేజ్ పాలసీస్, ఫ్యామిలీ ప్యాకేజ్, ఇవన్నీ కూడా మన నంబర్ ఆఫ్ పాలసీస్ని ఇంప్రూవ్ చేసేటువంటి క్రమంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి, ఫ్యామిలీ ప్యాకేజీ అలాంటివన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పంచాయతీ ప్రెసిడెంట్స్ని, పీడీఓస్ని, పంచాయతీ పెద్దల్ని కలవటం, వాళ్ళకి మన బీమాగ్రామ్ గురించి చెప్పడం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం వచ్చేసి పాలసీ తీసుకోవాలనిపిస్తుంది. మీకు మాస్ లెక్కలో ఎక్కువగా ఒకేసారి పాలసీలు పెరుగుతాయి. మీ అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే క్లబ్ మెంబర్ అవ్వాల్సిందే. మీరు ఏజెన్సీ తీసుకున్నాక 5 ఏళ్ల లోపు మీరు క్లబ్ మెంబర్ అయి తీరాల్సిందే, లేకపోతే ఏజెన్సీ ఎందుకండి? అవునా కదా.
రైట్. సో ఒక ఏజెంట్ క్లబ్ మెంబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అవ్వడానికి రెండు మార్గాలు నా లెక్క ప్రకారంలో. ఆ మార్గాలు ఏంటంటే, ఒకటి ఈ ప్లానర్ ఫాలో అవటం, మంత్లీ ప్లానర్. లేదంటే ప్రతి కాంపిటీషన్లో క్వాలిఫై అవుతా ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనకి క్లబ్ మెంబర్షిప్ వచ్చేస్తుంది. సో ఐ ఆల్వేస్ విష్ ఎవ్రీ ఏజెంట్ షుడ్ ఎర్న్ అట్లీస్ట్ 15,000 NB కమిషన్. ప్రతి ఏజెంట్ కూడా మినిమం 15,000 NB కమిషన్ సంపాదించాలి అన్నదే నా ఆకాంక్ష, రైట్. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఏజెంట్స్ ఆఫ్ ఎల్ఐసి, ప్రైడ్ ఆఫ్ ఎల్ఐసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏజెంట్స్ ఆఫ్ ఎల్ఐసి అంటే ప్రైడ్ ఆఫ్ ఎల్ఐసి. మీరందరూ ఉంటేనే మేమందరం ఉంటాం, మనందరం.